గుడ్ ఈవినింగ్. మనము ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇప్పటి వరకు మనకు రామ్సర్ సైట్స్ అనేవి మనకు 2400 మనకు కనిపిస్తాయి. 2400 ప్రపంచం మొత్తంలో. ఆ 2400లో 42 భారతదేశంలో ఉన్నాయి. ఈ నెంబర్ మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. అవి 42 మనకు భారతదేశంలో ఉన్నాయి. అయితే ఈ రామ్సర్ ప్రదేశాలంటే ఏమిటంటే అవి ప్రపంచం మొత్తంలో ఉన్న గుర్తించబడిన వెట్లాండ్స్, అంటే చిత్తడి నేలలు. అంటే వాటిని కన్జర్వ్ చేయడానికి, వాటిని సంరక్షించడానికి ఆయా ప్రదేశాలను గుర్తించి దాన్ని ప్రొటెక్ట్ చేసుకునే ఒక విధానమే ఈ రామ్సర్ సైట్స్గా వాటిని గుర్తించడం జరుగుతుంది. అయితే నెంబర్ జ్ఞాపకం పెట్టుకోండి. ప్రస్తుతానికి ఈ రోజు వరకు ప్రపంచం మొత్తంలో మనకు 2400 ఉంటే భారతదేశంలో 42 రామ్సర్ సైట్లు అనేవి మనకు కనిపిస్తాయి. ఫైన్. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది ఏమిటి, ఆ పాయింట్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. అలాగే మనకు పిఎం కిసాన్ అనేది ఒక ఇంపార్టెంట్ స్కీము. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతులకు, అంటే మధ్య తరహా అలాగే చిన్న సన్నకారు రైతులకి వారు పిఎం కిసాన్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు. అది సంవత్సరానికి 6000. అది 3 ఇన్స్టాల్మెంట్స్లో ఆయా రైతులకు ఆ అమౌంట్ ఇవ్వడం అంటూ జరుగుతుంది. అలాగే దీంతో పాటుగా ఇక లేటెస్ట్గా మనకు ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ కనుక చూసుకుంటే రకరకాల ఆర్గనైజేషన్స్ మనకున్నాయి. అయితే ఏ ఆర్గనైజేషన్ న్యూస్లో ఉన్నా కూడా అది ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామినేషన్. దానికి సంబంధించి కొన్ని అంశాలు ఉన్నాయి, అవి నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అలాగే భారతదేశంలో ఒక అతిపెద్ద హాకీ స్టేడియం రాబోతుంది. అది ఒరిస్సా రాష్ట్రంలో రాబోతుంది. ఇక రాబోయే ప్రపంచ హాకీ కప్ 2023లో అక్కడే జరగబోతుంది. ఆ ప్రదేశం ఏమిటి, వాటన్నిటి గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. చూడండి, నేను డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను. చూడండి కేర్ఫుల్గా. ఈ క్రింది ఏ దేశం బేసిక్ బ్లాక్లో సభ్యత్వం లేని దేశం? చూడండి, సభ్యత్వం ఉన్న దేశాలు కనుక మనకు తెలిస్తే సభ్యత్వం లేని దేశం ఏమిటి అనేది మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ఈ బిఏ అంటే బ్రెజిల్, ఎస్ అంటే సౌత్ ఆఫ్రికా, అలాగే ఐ అంటే ఇండియా, సి అంటే చైనా. రైట్. అంటే బేసిక్లో మనకు 4 దేశాలు మనకు కనిపిస్తున్నాయి. అవి ఏమిటంటే బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇండియా అండ్ చైనా. ఇక్కడ ఉన్న క్వశ్చన్ ఏంటి, ఈ క్రింది వానిలో ఏ దేశానికి బేసిక్లో సభ్యత్వం లేదు? ఇక్కడ మనకు 3 ఉన్నాయి. ఇక్కడ సౌత్ ఆఫ్రికా కనిపిస్తుంది, ఇండియా కనిపిస్తుంది, బ్రెజిల్ కనిపిస్తుంది. ఏం కనిపించట్లేదు మనకు? చైనా కనిపించట్లేదు. చైనా స్థానంలో మనకు అక్కడ కనిపించేది యుఎస్ఏ. కాబట్టి దీంట్లో సభ్యత్వం లేని దేశం అనేది అమెరికా. దయచేసి ఇది జ్ఞాపకం పెట్టుకోండి. రైట్. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం కాస్త ముందుకెళ్తే చూడండి, ఇక్కడ పాయింట్స్ చూడండి. ఈ బేసిక్ కంట్రీస్లో ఈ బ్లాక్ ఎప్పుడు ఫామ్ అయింది అంటే నవంబర్ 28, 2009 ఈ బ్లాక్ అనేది ఫార్మ్ అయింది. నెక్స్ట్ చూడండి, ఇప్పుడే చెప్పాను కదా ఈ రామ్సర్ సైట్స్ అని. దాంట్లో ఉంది సోకర్ వెట్లాండ్ కాంప్లెక్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్. సోకర్ వెట్లాండ్ కాంప్లెక్స్ అది ఎక్కడ ఉంది అని క్వశ్చన్ ఇక్కడ. ఇదే 42వ రామ్సర్ సైట్. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లదాఖ్ ఆర్ హిమాచల్ ప్రదేశ్. ఆన్సర్ వచ్చేసి లదాఖ్. వెరీ 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 ఇంపార్టెంట్. రాబోయే ఎగ్జామినేషన్స్లో అడగడానికి ఎక్కువ ఆస్కారం ఉన్న క్వశ్చన్. దయచేసి ఇది జ్ఞాపకం పెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, ఆన్సర్ సి. చూడండి ఇక్కడ ఈ సోకర్ వెట్లాండ్ కాంప్లెక్స్ అనేది 42వ రామ్సర్ సైట్. ఇది ఎక్కడుంది అంటే కేంద్ర పాలిత ప్రాంతమైన లదాఖ్. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, లదాఖ్ అనేది ఇంతకుముందు జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రంలో ఒక భాగంగా ఉండేది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఇప్పుడు రాష్ట్రం కాదు. దాన్ని విభజించి 2 కేంద్ర ప్రాంత పాలితాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీరు, రెండవది లదాఖ్.
చూడండి, ఇటీవల మన సరిహద్దుల్లో ఈ చైనాతోని మనకు టెన్షన్స్ బాగా పెరిగినప్పుడు లద్దాఖ్ అనేది మనకు వార్తల్లో చాలా 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 ఉంది, రైట్. అయితే ఈ సోకర్ బేస్ అనేది ఈ పక్షుల వలస పక్షులు వస్తుంటాయి కదా, అలాగే అక్కడ ఉండే పక్షులకు ఇది చాలా 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 ఫేమస్. అలాగే చూడండి, పిఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకు భారత ప్రభుత్వం తరపున ప్రతి సంవత్సరము ఎంత మొత్తము మంజూరు అవుతుంది, ఎంత మొత్తము ఆర్థిక చేయూతగా ఇవ్వడం జరుగుతుంది? 2000, 5000, 6000, 10,000. ఆన్సర్ వచ్చేసి 6,000 రూపాయలు, రైట్. 6,000 రూపాయలు. ఈ 6,000 రూపాయలను కూడా 2,000, 2,000, 2,000 చొప్పున 3 ఇన్స్టాల్మెంట్స్గా ప్రభుత్వం రైతులకు అందిస్తుంది. ఆన్సర్ వచ్చేసి ఏమిటిది? ఆప్షన్ సి, రైట్. సో ఇది స్మాల్ ఫార్మర్స్కి అలాగే మార్జినల్ ఫార్మర్స్కి ఈ బెనిఫిట్ కేంద్ర ప్రభుత్వం ద్వారా అందజేయబడుతుంది. నెక్స్ట్ చూడండి, మనం ఈ ఉజాలా స్కీమ్ గురించి మనం ఇంతకుముందు కరెంట్ అఫైర్స్లో మనం మాట్లాడుకోవడం జరిగింది. అలాగే మనం ఇండియన్ ఎకానమీ క్లాసులు చెప్తున్నప్పుడు కూడా మన డిస్కషన్లో ఈ ఉజాలా స్కీమ్ గురించి వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఉజాలా స్కీమ్కు సంబంధించి, అంటే భారత ప్రభుత్వం ప్రారంభించిన ఈ ఉజాలా పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ 3 ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఈ మూడిట్లో ఏవేవి కరెక్ట్, అన్నీ కరెక్టా లేదా అన్నీ రాంగా, లేదా కొన్ని కరెక్టా కొన్ని రాంగా అనేది మనం గుర్తించవలసి ఉంటుంది. నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టుగా కేంద్ర పథకాలు కానివ్వండి, రాష్ట్ర పథకాలు కానివ్వండి, ప్రతి ఒక్క పథకం కూడా మనకు చాలా 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 ఇంపార్టెంట్. అయితే ఈ ఉజాలా స్కీమ్కి సంబంధించిన స్టేట్మెంట్స్ ఏమిటి? ఫస్ట్ది, ఉజాలా అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఉన్నత్ జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడీస్ ఫర్ ఆల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్. స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. ఉజాలా అంటే ఏమిటి? ఉన్నత్ జ్యోతి బై అఫోర్డబుల్ ఎల్ఈడీస్ ఫర్ ఆల్. ఇక రెండవది వచ్చేసి ఈ పథకాన్ని జనవరి నెలలో 2015 జనవరి నెలలో దీన్ని ప్రారంభించడం జరిగింది. అయితే ప్రస్తుతం కనుక చూస్తే దిస్ ఈజ్ ద లార్జెస్ట్ ఎల్ఈడి డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఇన్ ద వరల్డ్. ఎల్ఈడి డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఇన్ ద వరల్డ్, లార్జెస్ట్. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో స్టేట్మెంట్ 1 కరెక్టే, స్టేట్మెంట్ 2 కరెక్టే. ఇక స్టేట్మెంట్ 3 వచ్చేటప్పటికి ఈ పథకం ఏదైతే ఉందో ఆ పథకాన్ని అమలు చేసేది ఎవరు అంటే ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, అలాగే దాంతోపాటుగా ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్. ఈ 2 కలిపి ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. మనకు ఈ మూడిట్లో మనకు ఏది కరెక్ట్ అనేది కావాలి. మనకు ఫస్ట్ది కరెక్ట్, సెకండ్ది కరెక్ట్, అలాగే మూడవది కరెక్ట్. కాబట్టి స్టేట్మెంట్లు అన్నీ కూడా ఇక్కడ కరెక్టే. సో ఆబ్వియస్లీ ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? ఆప్షన్ ఏ 1 and 3 రాంగ్, ఆప్షన్ బి ఓన్లీ 2 రాంగ్, ఆప్షన్ సి ఆల్ ఆర్ ఇన్కరెక్ట్, అన్నీ తప్పు అంటున్నాడు. అక్కడ అన్నీ తప్పు అనడమే ఒక పెద్ద తప్పు. డి వచ్చేసి అన్నీ కరెక్టే. ఈ పైన స్టేట్మెంట్స్ అన్నీ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్, రైట్. అలాగే భారతదేశంలో లార్జెస్ట్ హాకీ స్టేడియం, అతిపెద్ద హాకీ స్టేడియము ఏ రాష్ట్రంలో రాబోతుంది? ఆంధ్రప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్గఢ్ లేదా మహారాష్ట్ర? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి ఒడిషా. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది రూర్కేలా నగరంలో దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే 2023 సంవత్సరంలో జరిగే FIH మెన్స్ హాకీ వరల్డ్ కప్ ఇక్కడ జరగబోతుంది. FIH అంటే ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్. సో దాని ద్వారా ఈ హాకీ వరల్డ్ కప్ని ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు రాబోయే 2023 సంవత్సరంలో దాన్ని రౌర్కేలాలో దాన్ని నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇంపార్టెంట్. అలాగే
26th కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ అంటే దాన్ని మనం సిఓపి అంటాం. చూడండి, దాన్ని ఎప్పుడు మనం వింటుంటాం. రియో ఎర్త్ సమ్మిట్ గురించి మనం మాట్లాడినా, పర్యావరణం గురించి మనం మాట్లాడినా, అలాగే ఎకాలజీ గురించి మనం మాట్లాడినా కూడా మనకు సిఓపి కాప్ అనేది ఎప్పుడు మనకు వార్తల్లో ఉంటూ ఉంటుంది. రైట్. ఈ సిఓపి టు ద యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, యుఎన్ఎఫ్సిసి, ఇది ఎక్కడ నిర్వహించబడుతుంది? స్కాట్లాండ్, ఇండియా, బ్రెజిల్ ఆర్ యుఎస్ఏ? ఆన్సర్ వచ్చేసి ఈ 26th కాప్ అనేది స్కాట్లాండ్లో నవంబర్ 1 నుంచి నవంబర్ 12వ తేదీ వరకు, అంటే రాబోయే నవంబర్, అంటే 2021 నవంబర్ 1 నుండి నవంబర్ 12 వరకు ఈ 26వ కాప్ అనేది జరగబోతుంది. అది ఎక్కడ అంటే ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, స్కాట్లాండ్. ఫైన్. సో ఇవి ఈ రోజుకు సంబంధించిన అంశాలు. ఇక మరిన్ని అంశాలతో మళ్ళీ మనం తర్వాత క్లాస్లో కలుద్దాము. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.